ఇది మినీ వ్లాగ్ అండి. నేను ఉదయాన్నే లేచి పూజ అయితే చేసేసుకున్నాను. పిల్లల్ని స్కూల్‌కి దేబెట్టేసాను. పిల్లలకి లంచ్‌లోకి పప్పు కర్రీ చేశానండి. ఇంకా ఉదయం ఇడ్లీ పెట్టేసి పిల్లలనైతే స్కూల్‌కి పంపించాను. ఆ తర్వాత మార్కెట్‌కెళ్ళి వెజిటబుల్స్ తెచ్చుకున్నానండి. మధ్యాహ్నం లంచ్‌లోకి బెండకాయ పులుసు చేశానండి. ఇంకా అమ్మ భోంచేసి నర్సీపట్నం బయలుదేరేస్తుంది. త్రిమూర్తులు వ్రతం చేయించడానికొచ్చింది. నాకు అమ్మ వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే అమ్మ ఉన్నన్ని రోజులు పనులు తనే చేస్తుంది కదా! ఫుల్ రెస్ట్ ఉంటుంది. ఇంకా అమ్మ వెళ్ళిపోతే మొత్తం నేనే చేసుకోవాలి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే పూజ చేసుకున్నానండి. సంధ్యాదీపం పెట్టేసుకొని అలా కిరాణాకని వెళ్ళాము. దారిలో పానీపూరి బండి కనిపిస్తే పానీపూరి తింటున్నాం అనమాట. పానీపూరి అయితే రెగ్యులర్‌గా తినమండి. ఎప్పుడో నెలకొకసారి అలా. ఇంకా కిరాణా షాప్‌కి అయితే వెళ్ళిపోయి కిరాణా అంతా కట్టించానండి నెలకు కావాల్సినవన్నీ. షాప్ నుంచి వచ్చేసాక ఇడ్లీకి రుబ్బు అయితే గ్రైండ్ చేసేస్తున్నానండి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో చూడాలంటే ఈ వీడియో కింద నా ఛానల్ నేమ్ కింద ప్లే బటన్ ఉన్న మరో టైటిల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే పూర్తి వీడియో చూడొచ్చు. ఇంకా తర్వాత డిన్నర్‌లోకి ఇడ్లీ చేశాను. ఇంకా తినేయడం కూడా అయిపోయింది. ఆ తర్వాత పిల్లలకి చదువు అయితే చెప్పేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.